2023 సంవత్సరంలో మార్కెట్లో 50కి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యాయి. అయితే ఈ వీడియోలో మీకు ఒక 15 ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యి ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించాయో వాటి గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటి స్కూటర్ లైగర్ ఎక్స్. లైగర్ మొబిలిటీ వారు భారతదేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. దాని పేరే లైగర్ ఎక్స్ అండి. దీని ప్రత్యేకత ఏంటంటే మనం కాళ్ళు కింద పెట్టి ఈ స్కూటర్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ స్కూటర్ తానుగానే బ్యాలెన్స్ చేసుకుంటుంది. స్పెసిఫికేషన్స్ పరంగా లైగర్ ఎక్స్ 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని ఆఫర్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్. ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని ఇంకా కంపెనీ వాళ్ళు ప్రకటించలేదు. డెలివరీస్ వచ్చి 2024 సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక రెండో స్కూటర్ చూస్తే కైనెటిక్ ఈ లూనా. మన చిన్నప్పటి నుంచి లోనా స్కూటర్ని చూసే ఉంటాం. తాజాగా కైనెటిక్ కంపెనీ వాళ్ళు లోనాని ఎలక్ట్రిక్ లోనాగా మార్కెట్లోకి లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని ఆఫర్ చేస్తుంది. 2 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందండి. అలానే ఛార్జింగ్ టైం 4 గంటల సమయం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 75,000 రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్ని నగరాల్లో అయితే ప్రస్తుతానికి డెలివరీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్. టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. దాని పేరే టీవీఎస్ ఎక్స్. ఈ స్కూటర్ 11 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. అలానే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.6 సెకండ్లోనే చేరుకోగలుగుతుంది. ఇంత వేగవంతమైన యాక్సిలరేషన్ ఉండడం వల్లే టీవీఎస్ ఎక్స్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్గా మారిందండి. ఇది ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. 4 గంటల పాటు ఛార్జింగ్ టైం అండి. దీని ఎక్స్‌షోరూమ్ ధర 2,50,000 రూపాయలు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మోడల్ మూవీ 125. ఒక ప్రముఖ ల్యాప్టాప్ బ్రాండ్ అయిన ఏసర్ వాళ్ళు ఈ బైక్ గో కంపెనీ భాగస్వామ్యంలో మూవీ 125 ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారండి. దీది బడ్జెట్లో తీసుకొచ్చారు. ₹1,00,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్, అలానే 4 గంటల పాటు ఛార్జింగ్ టైం ఉంటుందండి. ఇందులో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4 గంటల్లో ఛార్జింగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే మూవీ 125 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. 2024లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ రివర్ ఇండి. బెంగళూరుకి చెందిన రివర్ మొబిలిటీ వాళ్ళు రివర్ ఇండి అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్లో ఎస్యూవీ అన్నట్టుగా వీళ్ళు ప్రకటించుకున్నారు. ఇక రివర్ ఇండి స్పెసిఫికేషన్ చూస్తే 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారండి. ఒక్కసారి ఛార్జ్ పెడితే 125 కిలోమీటర్ల రేంజ్, 4 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ సాయాన్ని అయితే యూజ్ చేస్తున్నారు. 5 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,25,000 రూపాయలు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ బెంగళూరులో మాత్రమే చేస్తున్నారు. నెక్స్ట్ మోడల్ ఓలా S1 X ప్లస్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో అత్యంత చౌకైన రేటుకి ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. అదే ఓలా S1 X ప్లస్. ఓలా S1 X ప్లస్ రేటు కేవలం 89,000 రూపాయలు మాత్రమే. స్పెసిఫికేషన్స్ పరంగా 3 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తున్నారు. టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు, 7 గంటల 30 నిమిషాలు ఛార్జింగ్ టైం అండి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. ఇక నెక్స్ట్ మోడల్ వచ్చి బీగాస్ C12 iMax. బీగాస్ కంపెనీ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని బీగాస్ C12 iMaxని మార్చి నెలలో రిలీజ్ చేశారండి. స్పెసిఫికేషన్స్ పరంగా ఒక్కసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు, 3.2 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 6 గంటల ఛార్జింగ్ టైం. ప్రస్తుతానికి బీగాస్ C12 iMax యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,20,000 రూపాయలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ కూడా ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ మోడల్ NX100. రివార్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తాజాగా భారతదేశపు అత్యధిక రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ NX100ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మొత్తం 3 రేంజ్ వేరియంట్స్ ఉన్నాయి. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, అలానే త్వరలో 500 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కూడా ఇస్తామని చెప్పారు. 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ స్పెసిఫికేషన్ చూస్తే దీని టాప్ స్పీడ్ 110 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ఒక్కసారి ఛార్జ్ పెడితే 300 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తున్నారు. 5.76 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం 6 గంటలు. ఇక 300 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 1,59,000 రూపాయలు. ప్రస్తుతానికైతే NX100 యొక్క డెలివరీస్ అయితే ప్రారంభం కాలేదు. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 2024 సంవత్సరం జూన్ నెలలో డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్పి కంపెనీ వాళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ మోడల్ BNC మోటార్స్ ఛాలెంజర్ S110. BNC మోటార్స్ కంపెనీ వాళ్ళు ఛాలెంజర్ S110 అనే ఒక ఐరన్ బాడీతో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారండి.
దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో బాడీకి 7 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు, బ్యాటరీ ప్యాక్కి 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. స్పెసిఫికేషన్స్ పరంగా 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది వెళ్తుందండి. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే 90 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర 1,18,000 రూపాయలు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ తమిళనాడులో మాత్రమే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ మోడల్ ఆంపియర్ ప్రైమస్ అండి. ఆంపియర్ కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ ప్రైమస్. ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే 3.4 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో పనిచేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 107 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయండి. దీని యొక్క ధర ప్రస్తుత ధర 1,46,000 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ మోడల్ ఈ బ్లూ ఫియో. గోదావరి ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ బ్లూ ఫియో పేరుతో ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం 1,00,000 రూపాయల ప్రైస్లో ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇస్తున్నారు విత్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. ఈ బ్లూ ఫియో స్పెసిఫికేషన్ చూస్తే 2.7 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. అలానే 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ బ్లూ ఫియో యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,00,000 రూపాయలుగా ఉందండి. ఇప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ మోడల్ గోగోరో క్రాస్ ఓవర్. తైవాన్ దేశానికి చెందిన గోగోరో కంపెనీ వాళ్ళు క్రాస్ ఓవర్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. స్పెసిఫికేషన్స్ పరంగా ఇది 2.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. అలానే ఒక్కసారి ఛార్జ్ పెడితే 111 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ గోగోరో క్రాస్ ఓవర్ స్కూటర్లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ప్రస్తుతానికి ఈ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క రేట్ని అయితే రివీల్ చేయలేదు. 2024 సంవత్సరంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలానే వీడియో యొక్క డెలివరీస్ కూడా 2024లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మోడల్ సింపుల్ 1. దాదాపుగా 2 సంవత్సరాల ఆలస్యం తర్వాత సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ని రీలాంచ్ చేశారు. అయితే రేటు పెరిగింది. 1,45,000 రూపాయలు. 212 కిలోమీటర్ల రేంజ్, 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్. అలానే ఇందులో మనకి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఒకటి, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. ఓవరాల్గా 5 కిలోవాట్ అవర్ల కెపాసిటీతో ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనకి 1,45,000 రూపాయలకి లాంచ్ చేశారు. అలానే తాజాగా సింపుల్ ఎనర్జీ వాళ్ళు సింపుల్ .1 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా తీసుకొచ్చారు. సింపుల్ 1లో ఉన్న రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ని తీసేసి 3.7 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 151 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీన్ని 1,00,000 రూపాయలకి లాంచ్ చేశారు. ప్రస్తుతానికైతే సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ డేట్స్ మీద ఎటువంటి స్పష్టత అయితే లేదు. బట్ తాజా అప్డేట్ ఏంటంటే జనవరి 2024కి వీటి యొక్క డెలివరీస్ మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని. నెక్స్ట్ మోడల్ బజాజ్ చేతక్ అర్బన్ 2024. బజాజ్ కంపెనీ వాళ్ళు ఇప్పటికీ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఆఫర్ చేస్తున్నారు. తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్లో అర్బన్ అనే మోడల్ని కాస్త మోటార్ పవర్ని పీక్ పవర్ని పెంచినట్టుగా తెలుస్తుంది. బజాజ్ చేతక్ అర్బన్ 2024 మోడల్లో మనకి టాప్ స్పీడ్ 73 కిలోమీటర్లకు పెంచారండి. అలానే ఇందులో సేమ్ 2.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తున్నారు. అయితే రేంజ్ 113 కిలోమీటర్లకు పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఛార్జింగ్ టైం కూడా ఇప్పుడు పెరిగింది. 4 గంటల 50 నిమిషాలు. ఈ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ధర 1,23,000 రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీలు 2024 సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక చివరిగా ఏథర్ 450S. ఏథర్ ఎనర్జీ నుండి వచ్చిన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450S. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 90 కిలోమీటర్ల రియల్ రేంజ్ అండి. అయితే ఛార్జింగ్ టైం మాత్రం 7 గంటల పాటు ఇస్తున్నారు. ఇక ఇందులో ఫీచర్స్ చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉండదు, కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ధర 1,30,000 రూపాయలు. ఇప్పటికీ ఏథర్ 450S యొక్క డెలివరీస్ అయితే ప్రారంభమయ్యాయి. ఇవి ఒక 15 ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యి ఈవీ ఇండస్ట్రీ మీద కాస్త ప్రభావం చూపించిన స్కూటర్ల వివరాలు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.